ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చేయబోతున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదే. చూసారా ఎంత బాగుందో. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీషో కోడ్ అనేది మీకు ఇస్తాను. ఈ బ్లౌజ్ మొత్తానికి బ్యాక్ సైడ్లోని వర్క్కి సపోర్టివ్ క్లాత్ అనేది వచ్చింది కాబట్టి కుట్టేటప్పుడు మనం ఇంకా బకరం అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇలా డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. సో మన టైలరింగ్ సాంప్రదాయం ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని కూడా నీట్గా ఐరనింగ్ చేసేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా రిపీటెడ్గా ఈ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు కటింగ్తో పాటు ఐరనింగ్ అనేది కూడా అలవాటు అవ్వాలి అని. ఐరనింగ్ చేయకుండా ఫ్యాబ్రిక్ని ఎప్పుడు కటింగ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం లైనింగ్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఫోల్డింగ్స్ చేసి ఓపెనింగ్స్ అటువైపు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కిందన ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ ఈవెన్గానే ఉంది కదా అని కొంతమంది రిఫరెన్స్ లైన్ని డ్రా చేయకుండా కటింగ్ చేసేస్తారు. అలా చేస్తే కటింగ్ అయిన తర్వాత క్లాత్లో ఏమైనా క్రాస్ ఉంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. సో అలా చేయకండి, రిఫరెన్స్ లైన్ డ్రా చేయండి. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క హైట్ 15 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇదే 15 ఇంచెస్ని పక్కన కూడా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటాము. ఈ బాక్స్లోనే మనం బ్లౌజ్ మెజరింగ్ అంతా కూడా చేస్తాం. సో స్ట్రైట్గా ఇప్పుడు 2 మార్కింగ్స్ని కలిపేయాలి. హైట్ తీసుకున్న తర్వాత మనం షోల్డర్ మార్కింగ్ చేస్తాము. షోల్డర్ మార్కింగ్కి ఇది 38 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ మోడల్లో కట్ చేయబోతున్నాం. షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాం అండ్ ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఈ 6 ఇంచెస్ని మనం కరెక్ట్గా 5.5కి వచ్చేలాగా మెజర్ చేసుకున్నామా లేదా అని చెక్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సో హైట్, షోల్డరు, ఆర్మ్ హోల్. ఇప్పుడు మనం చెస్ట్ని మార్క్ చేసుకుంటాం. చెస్ట్ మెజర్మెంట్ ఈ బ్లౌజ్కి 9.5 వస్తుంది. సో అదే 9.5ని ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ప్రతి లైన్కి కూడా స్కేల్ని యూజ్ చేయండి, టేప్ని యూజ్ చేయకండి. లైన్ కిందికి మీదకి అయినా ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ అందరూ స్కేల్ని యూజ్ చేయండి, టేప్తోని లైన్స్ డ్రా చేయొద్దు. వెస్ట్ కోసం నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. క్లియర్ కదా అందరికీ? సో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ వీడియోని అలానే పక్కన పెట్టుకొని కట్ చేయండి. మనం ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాము, ఒక 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ ముందుకి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మార్కింగ్ని షోల్డర్ మార్కింగ్తో జాయింట్ చేసేయాలి. బిగినర్స్ అందరికీ కూడా ఇలాంటి ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి తీసుకోండి. దీనివల్ల ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అందరికీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మార్కింగ్ అలా. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ తీసేసుకున్నాం. ఇంకా నెక్ని డ్రా చేసుకుందాం. నేను 2.3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చు పోను ఈ నెక్ అనేది జారకుండా విడ్త్ కరెక్ట్గా వస్తుంది. ఇది బ్యాక్ నెక్ కాబట్టి హైట్ 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో కింద వైపున నెక్ ఎప్పుడు కూడా 3 ఇంచెస్ ఉండాలి విడ్త్. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కిందన బ్రాడ్గా, పైన నెక్ దగ్గర ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నెక్ మార్క్ చేసుకున్నాం కదా 2.3 ఇంచెస్ని, అలాగే డౌన్ మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ని కలిపేసి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఏ షేప్ అయినా కానీ ఈ బాక్స్ బయటికి రాకుండానే డ్రా చేసుకోవాలి. చాలామంది బాక్స్ బయటికి వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నారు. అవసరం లేదు, ఆల్రెడీ మనం కింద వైపున 1/2 ఇంచ్ అనేది ఎక్కువే మార్క్ చేసుకున్నాం కాబట్టి బాక్స్ లోపల మాత్రమే డ్రా చేసుకోండి. అండ్ రౌండ్ నెక్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేసి దాని హెల్ప్తో ఇలా డ్రా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అండ్ నెక్ జారే కంప్లైంట్స్ రాకుండా ఉండటానికి నెక్ వైపున ఒక 1/4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని షోల్డర్ లైన్తో దాన్ని జాయింట్ చేసేయాలి. సో క్లియర్ కదా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మెథడ్లో మీరు మార్కింగ్ని ఫాలో అయితే 20 మినిట్స్లో కటింగ్ అయిపోతుంది అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఇప్పుడు మన రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి మన కటింగ్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిఫరెన్స్ లైన్ని కట్ చేసి తీసేసి అండ్ మిగతా మార్కింగ్లో ఇంకా ఎలాంటి తేడాలు లేవు, దాన్ని అలా యాస్టీస్ కట్ చేసేసుకోవడమే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కటింగ్ చేసేటప్పుడు చాలామంది
ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఎక్స్ట్రా కటింగ్ చేయడం, లేదంటే మనం డ్రా చేసుకున్న గీత కనిపిస్తుంది కదా, ఆ గీతకి బయట వైపు కానీ లోపల వైపు కానీ కటింగ్ చేయడం చేస్తారు. ఎందుకంటే బిగినర్స్కి విషయం తెలియదు కాబట్టి. ఎప్పుడు కూడా అలా చేయాల్సిన అవసరం లేదు. నేను ఏ సైజ్ బ్లౌజ్ కుడుతున్నామో, ఏ సైజ్ బ్లౌజ్కి కటింగ్ అనేది చేస్తున్నామో ఆ సైజ్ బ్లౌజ్ మార్కింగ్స్ని కరెక్ట్గా మెజర్ చేసి చెప్తున్నాను కాబట్టి గీత మీద మీరు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గీత పై వైపున, గీతకి లోపల వైపున కాదు, గీత మీదనే కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉండొచ్చు, నేను బిగిన్నర్స్ కోసం చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే, మార్కెట్లో మనకి మీటర్ క్లాత్ అని చెప్పి 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉన్న క్లాత్ని ఇచ్చేస్తారు. చాలా వరకు మార్కెట్లో మీటర్ క్లాత్ అనేది ఉండదు కొలిస్తే, కానీ మీటర్ క్లాత్ అని చెప్పి సేల్ చేస్తారు. అది మనం కరెక్ట్గా అంచనా వేయలేము. కటింగ్ చేసేటప్పుడు కొంతవరకు సరిపోకపోవచ్చు. క్లాత్ హ్యాండ్స్కి కానీ అలా తేడాలనే వస్తాయి. షేప్ బెల్ట్కి కానీ క్లాత్ అనేది లేకపోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, మనం ఇప్పుడు కటింగ్ చేయబోయేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి దీన్ని కూడా మనం స్ట్రైట్గానే మార్క్ చేసుకుంటాము. క్రాస్ కటింగ్ అయితే వేయట్లేదు. బ్లౌజ్కి ఆల్రెడీ రిఫరెన్స్ లైన్ ఉంది, ఇంకొంచెం ఈక్వల్గా ఒకసారి రిఫరెన్స్ లైన్ డ్రా చేసేసుకొని మళ్ళీ మెజర్ చేసుకుందాం. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పీస్తో ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ కొలిచి అలాగే అజ్జాగా డ్రా చేసి బ్లౌజ్ కుట్టడం అనేది చేయకండి. నేను రిపీటెడ్గా ఈ విషయాన్ని చెప్తున్నాను. అలా చేస్తే చాలా వరకు మెజర్మెంట్స్లో తేడాలు వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. ఏ బ్లౌజ్ అయినా సరే 3 టక్స్ 4 టక్స్ ప్రిన్సెస్ కట్ అలాంటిది ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ మనం మార్కింగ్ చేస్తున్నా కూడా ఈ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఈ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి అంటే, బ్లౌజ్ హుక్స్ పట్టీల కోసం స్టిచ్చింగ్లో ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అంతా పోతుంది కాబట్టి ముందుగానే మనం హాఫ్ ఇంచ్ని గుర్తుగా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ అంతా డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనకి అక్కడ స్పేస్ ఉండదు హాఫ్ ఇంచ్ తీసుకోవడానికి. సో ఫస్టే డ్రా చేసుకోవాలి. సో బ్లౌజ్ యొక్క హైట్ని 15 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక బాక్స్ లాగా రిఫరెన్స్ లైన్ పైన కింద గీసేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అది బ్యాక్ పార్ట్కి చేసినట్టు సేమ్ అలానే ఉంటుంది. ఈక్వల్గానే 5.5 తీసుకుంటాము. ఇలా మెజర్మెంట్స్ అనేవి రిపీటెడ్గా వింటూ ఉంటే మీకు కూడా మైండ్లో ఐడెంటిఫికేషన్ ఉండిపోతుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్ని ఆది కొలతలతో మెజర్ చేసి కుట్టకండి. మెజర్మెంట్స్తోనే వీలైనంత వరకు ఒక బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా 5.5 ఉందా లేదా చూసుకోవాలి. అండ్ స్కేల్తో డ్రా చేసేసుకుందాం. సో రిపీటెడ్గా మెజర్మెంట్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా వింటూ ఉండండి. మీకు నోటెడ్ అయిపోతాయి ఇంకా మెజర్మెంట్స్. 38 సమ్ ఆఫ్ మెజర్మెంట్స్ అని ఆటోమేటిక్గానే గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చెస్ట్ లైన్ మార్క్ చేస్తున్నాము. 9.5 ఇంచెస్, హాఫ్ ఇంచ్ని వదిలి నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి 2 ఇంచెస్ ఖర్చు కోసం. 9.5 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ప్రతిదీ కూడా నేను స్టార్టింగ్ నుంచి తీసుకోవట్లేదు. హాఫ్ ఇంచ్ గీత గీసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ హాఫ్ ఇంచ్ లైన్ దగ్గర నుంచి మెజర్ చేసి తీసుకుంటున్నాను. సో ఎక్కడ మిస్టేక్ అనేది చేయకుండా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వీడియోని. సో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, వెస్ట్ 8 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ అనేది ప్రిన్సెస్ కట్ కొలతలో పోతుంది. 2 ఇంచెస్ డాట్స్కి పోతుంది, హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది. సో 2.5 ఇంచెస్ కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 2.5 ఇంచ్ మినహాయించి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. క్లియర్ కదండి అందరికీ? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని వినండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కొలతలు తేడా రాకూడదు, వచ్చేది మెయిన్ ఇక్కడే. సో ఇప్పుడు పై ఖర్చులు కింద ఖర్చులు 2 కలిపేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. రిఫరెన్స్ లైన్ని ఒకసారి ఈక్వల్ చేసేద్దాము. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి చూడండి. ఒక్కసారి ఆర్మ్ హోల్ని మనం డ్రా చేసేసిన తర్వాత
ఆర్మ్ హోల్ సూత్రం తెలుసు కదా, ఒక 1/2 ఇంచ్ మనం ముందుకు తీసుకుంటాము అండ్ ఈ లైన్ని షోల్డర్ లైన్తో అలైన్ చేసేస్తాము స్ట్రైట్గా. ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసేసుకుంటాం. అండ్ ఇవన్నీ కూడా కొలతలు అలా ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాయండి. సో రిపీటెడ్గా వినడం వల్ల మీకు కూడా ఇదే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ వీడియో రిఫర్ చేసుకోవడం ఇలా ఏమీ ఉండదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోతుంది. పర్టికులర్గా పలానా మెజర్మెంట్ బ్లౌజ్ మాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా చెప్పండి, నేను అది కూడా ఎలాగా కటింగ్ చేయాలో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్నది ఎపెక్స్ పాయింట్. చెస్ట్ యొక్క ఎపెక్స్ పాయింట్ని మనం మార్కింగ్ చేసాము. ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకోవడానికి డాట్స్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకున్నా. 1/2 ఇంచ్ లైన్ వదిలిపెట్టి మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. మనం ఎపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్గా 4 ఇంచెస్ గ్యాప్లోనే మనకు ఉండాలి. ఇక్కడ చిన్న తేడా వచ్చింది, సో నేను అది అడ్జస్ట్ చేస్తున్నాను. ఎపెక్స్ పాయింట్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డాట్స్ గ్యాప్ తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ని ఎపెక్స్ పాయింట్ని కలిపేయాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అలా ఫ్రీ హ్యాండ్తో ఆర్మ్ హోల్ వైపు డ్రా చేసేయాలి. క్లియర్ కదండి, చాలా ఈజీ, పెద్ద కష్టమేమీ కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం స్లో మోషన్లో ఉంది కాబట్టి మీకు 1/2 అవర్ వీడియోలా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఇదంతా 20 మినిట్స్లోనే కంప్లీట్ చేశాను. డాట్స్ కోసం ఇప్పుడు నేను 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ డాట్స్ కోసం తీసుకున్నా. లెంత్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నా. డాట్ యొక్క లెంత్ 2 ఇంచెస్ తీసుకున్నా. సో ఇలా ఎపెక్స్ పాయింట్ మనం మార్క్ చేసుకున్నాం కదా 10.5 ఇంచెస్. ఆ ఎపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ 2 ఇంచెస్ లెంత్ ఉన్న డాట్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న షేప్ లాగా కలిపేయాలి. ఇది కూడా పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయండి సరిపోతుంది. ఒకేసారి లైన్ డ్రా చేయలేము అనుకున్న వాళ్ళు చిన్నగా చుక్కలు పెట్టుకుంటూ వాటిని కలిపేయండి. అండ్ సైడ్ వైపున మనం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని దాన్ని డాట్ కోసం చేసుకున్న మార్కింగ్ లైన్తో అలైన్ చేసేయాలి. ఇది ఎందుకు అంటే సైడ్కి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కొంచెం షేప్ కనిపించడానికి, లేదంటే అక్కడ డౌన్ వచ్చేస్తుంది అనమాట. మనం తీసుకున్న బ్లౌజ్ లెంత్ కన్నా కొంచెం ఎక్కువ డౌన్ కిందకి కనిపించడానికి అవకాశం ఉంటుంది. చూసేటందుకు బాగోదు. ఆ సైడ్ లుక్ క్రియేట్ అవ్వడం కోసం ఆ 1/2 ఇంచ్ తీసుకోవాలి. అండ్ నెక్ మార్కింగ్ కూడా సేమ్ 2.3 తీసుకున్నాను. హైట్ 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ మీకు తెలుసు కదా, నెక్ కింద వైపు ఎప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకుంటాము. నెక్ బాక్స్ ఎలాగో మనం కింద 3 ఇంచెస్ తీసుకుంటున్నాము, విడ్త్ ఎక్కువ వస్తుంది. సో బాక్స్ బయటికి రాకుండా నెక్ని బాక్స్ లోపలే దయచేసి డ్రా చేసుకోండి. లేదంటే కుట్టిన తర్వాత అది బాడీ మీద వేసాక డ్రెస్ ఆ నెక్ షేప్ అనేది మారిపోతుంది. చూసేటప్పుడు తెలీదు, వేసుకున్న తర్వాత నెక్ షేప్ మారిపోతుంది. సో రౌండ్ షేప్ని ఎప్పుడు కూడా ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి గీసుకుంటే బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం ఎలా కటింగ్ చేసి తీయాలో చూపిస్తాను. అండ్ ఎప్పుడూ కూడా నెక్ దగ్గర 1/4 ఇంచ్ మార్కింగ్ని తీసుకోవడం మర్చిపోద్దు. 1/4 ఇంచే కదా ఏమైపోతుంది, కట్ చేయకపోతే పెద్ద తేడా ఏం తెలియదు అనుకుంటాం. కటింగ్లో 1/4 ఇంచ్ పోతుందా, మళ్ళీ స్టిచ్చింగ్లో ఇంకో 1/2 ఇంచ్ పోతుందా, అప్పుడు మనం ఇమాజిన్ చేసినట్టుగానే స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చి నెక్ అలా నిలబడుతుంది. అందుకే చెప్తున్నానండి, కటింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచే కదా 1/2 ఇంచే కదా అని గీతకి లోపలి వైపుకి కానీ బయట వైపుకి కానీ కటింగ్ చేసే ప్రయత్నాలు చేయకండి. ఎగ్జాక్ట్గా లైన్ మీదే కటింగ్ చేయండి. 1/4 ఇంచే కదా అనుకుంటాం, అది లోపలికి వచ్చినా బ్లౌజ్ టైట్ అయిపోతుంది, బయటకు వెళ్ళినా లూజ్ అయిపోతుంది. బ్లౌజ్ అనేది ఎప్పుడూ కూడా బాడీకి అద్దినట్టుగా అతికించినట్టు ఉంటేనే కస్టమర్ మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కటింగ్ మెథడ్స్ అన్నీ కూడా బిగిన్నర్స్ ఫాలో అవ్వడానికి చాలా ఈజీగా ఉండే మెథడ్స్. ఈ కటింగ్ మెథడ్ యూజ్ చేసి మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా, లేదంటే కస్టమర్ బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన బిగిన్నర్స్ అయినా కూడా ఈ కటింగ్ మెథడ్స్ని ఫాలో అయిపోండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్ దగ్గర నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్స్ రావు. ముఖ్యంగా భుజాలు జారే కంప్లైంట్ అయితే 100కి 100% రాదండి.
మిగతాదంతా మీరు పర్ఫెక్ట్గా చేసుకెళ్ళిపోతే మీకే తెలుస్తుంది. సో ఇంకొన్ని వీడియోస్ వరకు కూడా మనం ఇదే కటింగ్ ప్యాటర్న్ని కంటిన్యూ చేద్దాం. ఇది ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకుంటారో మనం కొన్ని వీడియోస్ తర్వాత ఇంకొన్ని టిప్స్తో ప్రొఫెషనల్ మెథడ్ని కూడా ట్రై చేద్దాము. ఒక బ్లౌజ్ని కటింగ్ చేయడానికి ఎన్నో రకాల మెథడ్స్ ఉంటాయి. ఈవెన్ ప్రతి టైలరు కూడా ఒకలాంటి మెథడ్ని యూజ్ చేస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది చేయరు. ఒక్కొక్క టైలర్ ఒక్కొక్క మెథడ్ని ఫాలో అవుతారు. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 100% బిగిన్నర్స్ కోసం మాత్రమే. బిగిన్నర్స్ అయినప్పటికీ కూడా భుజాలు జారుతున్నాయి, ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు వస్తున్నాయి, ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, సో బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ హైట్ ఇచ్చినా కూడా సైడ్ పాయింట్ అనేది ఎక్కువైపోతుంది, ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసి కొన్ని టిప్స్తో నేను మీకు ఈ కటింగ్ మెథడ్ని అయితే చెప్తున్నాను. ప్రొఫెషనల్ టిప్స్ని 100% నేను యూజ్ చేయలేదు ఇంకా కటింగ్స్లో. సో బిగిన్నర్స్ మెథడ్లోనే చెప్తున్నాను. కొన్నింటిని మాత్రమే ప్రొఫెషనల్ టిప్స్ యాడ్ చేశాను అంతే. సో కొన్ని వీడియోస్ తర్వాత మనం వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా నేను మీకు నార్మల్ బ్లౌజ్లో ఎలా స్టిచ్చింగ్ చేయాలో, నెక్ మోడల్స్ ఏవి లేకుండా ఒక సాదా బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను కదా. ఒకవేళ మనం డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాల్సి వస్తే ఇప్పుడు మన కటింగ్ ప్యాటర్న్ కూడా కొంచెం మార్చుకోవాలి. ఏ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా నెక్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. మీకు బ్యాక్ సైడ్ హుక్స్ కావాలి అనుకుంటే నేను ఇప్పుడు చూపించిన జాయింట్ని కట్ చేసుకోక్కర్లేదు, అలాగే ఉంచేయండి. అండ్ ఫ్రంట్ హుక్స్ కావాలి అంటే మాత్రం ఆ జాయింట్ని తీసేయాలి. అండ్ చూసారా, లైన్ మీద నేను ఏ విధంగా అయితే డాట్ షేప్ని డ్రా చేశానో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో గీతకి అటువైపు కాదు ఇటువైపు కాదు, గీత మీద కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతే చూసే మీకు కూడా బోర్ కొడుతుంది. అంత ఎక్కువసేపు ఒక వీడియోలో ఫోకస్ అనేది ఎవ్వరికీ ఉండదు. మ్యాక్సిమం ½ an hour అంతే. ఇంకా మన బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ఎక్కువసేపు ఫోకస్డ్గా ఉండలేము. కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ని మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నా వీడియోలో నేను స్టిచ్చింగ్ని కూడా అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏ టిప్స్ పాటించాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ½ an hour వీడియోలో కటింగ్ పార్ట్ అంతా ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ పార్ట్ అంతా ఎడిటింగ్ చేసి ఇంత క్లియర్గా ఒక వీడియోని సబ్మిట్ చేయడం అనేది అస్సలు నాట్ ఏ ఈజీ థింగ్ అండి. నేను 1 day అంతా కూర్చుంటే కానీ ఇది అవ్వదు. ½ day అంతా నా వర్క్ చూసుకోవాలి, ½ day అంతా నేను వీడియో కోసం సాక్రిఫైస్ చేయాలి. సో ప్లీజ్ నా ఎఫర్ట్స్ని అర్థం చేసుకొని ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్లోకి వచ్చాము. హ్యాండ్స్ కటింగ్ ఈ బ్లౌజ్కి 11 inches కావాలి, కానీ 8 inches ఉంది. క్లాత్ మనకి సరిపోదు. సో ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఎలా సరిపెడతాను, ఫస్ట్ నేను ఒక హ్యాండ్నే డ్రా చేసుకుంటా 2 foldings మీద. 4 foldings వేసుకోవట్లేదు, ఓన్లీ 2 foldings వేసుకొని ఫస్ట్ ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుందాం. అన్ఈవెన్గా ఉంది క్లాత్ కొంచెం. ఒక హ్యాండ్ని మాత్రమే డ్రా చేసుకొని ఆ సైడ్ వైపు నాకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ ఒక హ్యాండ్తో నేను నెక్స్ట్ హ్యాండ్ని కటింగ్ చేసుకుంటాను. సో బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ 7 inches తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. పైన ఒక ½ inch ఖర్చు, కింద ఒక ½ inch ఖర్చు, అంటే 1 inch ఖర్చు తీసేస్తే బ్లౌజ్ యొక్క ఒరిజినల్ హైట్ 6 inches వస్తుంది. అండ్ విడ్త్ వచ్చేసి 11 inches. 11 inchesకి మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనం హైట్కి సంబంధించిన ఒక రిఫరెన్స్ లైన్ అనేది గీసుకోవాలి. అప్పుడే మనకి ప్రతిదీ లైన్ కూడా క్లియర్గా ఉంటుంది. లేదంటే ఈ మార్కింగ్ ఎందుకు చేసాము అని మర్చిపోతాం మధ్యలో. సో అందుకనే లైన్ని డెఫినెట్గా డ్రా చేసుకొని అలా డిసిప్లైన్డ్గా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోదాం మార్కింగ్ చేసుకుంటూ. సో ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ నేను 4 inches వరకు మార్క్ చేసుకున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 inches వరకు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ 4 inchesకి మార్క్ చేసుకున్నా. సో ఆ డౌన్ వచ్చే దగ్గర కూడా ర్యాండమ్గా అలా ఒక లైన్ని డ్రా చేసేయండి.
ఇప్పుడు ఆర్మ్ హోల్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, హ్యాండ్ స్టార్టింగ్లో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 9 ఇంచెస్ వస్తుంది ఆర్మ్ హోల్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇంకొక మార్కింగ్. అలాగే ఇప్పుడు హ్యాండ్ ఓపెనింగ్ దగ్గర 6 ఇంచెస్ కావాలి మనకి, 6 ఇంచెస్ వస్తుంది. అలాగే 2 ఇంచెస్ కోసం ఇంకో మార్కింగ్ ఖర్చుకి. ఇప్పుడు ఈ ఖర్చుల లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అలైన్ చేసేద్దాం. షేప్ అనేది ఎలివేట్ అవుతుంది, హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఖర్చులు డ్రా చేసేసాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్టార్టింగ్లో పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 గ్యాప్ వదిలేసి ఆ 1.5 మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ నుంచి 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ డాట్ వరకు అలాగా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేయండి. అంతే, సో ఈజీ. ఇది బిగిన్నర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఇలా చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ మనం హ్యాండ్ లోతు తీస్తాం కదా, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు రిఫరెన్స్ లైన్ని కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను. తర్వాత హ్యాండ్ పార్ట్ మొత్తాన్ని మనం కటింగ్ చేసేసుకుందాం. సో వీడియోని ఇక్కడ వరకు వాచ్ చేశారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా చాలా నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే నా వీడియోలో చెప్పండి, కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుని నెక్స్ట్ వీడియో అనేది ఇంకా క్లియర్గా అప్లోడ్ చేస్తాను. సో మనం గీసుకున్న గీత మీదనే అలా ఎటు పక్కకు వెళ్ళకుండా కట్ చేసుకోవాలి. ఇంత పెద్ద లైన్ ఒకేసారి డ్రా చేయలేము అనుకున్న వాళ్ళకి చెప్పాను కదండి, ఫస్ట్ డాట్ 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 పెట్టుకొని దాన్ని ఒక గీతలాగా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. సో సెంటర్కి ఒక టక్స్ ఇచ్చేయాలి మనకి సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఈ హ్యాండ్ మెజర్ని బేస్ చేసుకొని మనం ఇంకో హ్యాండ్ని కట్ చేయాలి. ఇది సింగిల్ హ్యాండ్ మాత్రమే, మనకి క్లాత్ సరిపోలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ క్లాత్ పీస్ని సెట్ చేద్దాం. సో ఇలా ఇంకో హ్యాండ్ కోసం మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా హెచ్చు తగ్గులు వచ్చినా ఇంకా మనం హ్యాండ్ లోతు తీయలేదు, ఎక్కడైతే మనకి క్లాత్ తక్కువ అవుతుందో అటువైపు మనం హ్యాండ్ లోతు అనేది కట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నాకు హ్యాండ్ సరిపోయింది అనిపిస్తుంది, నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి, ఫస్ట్ మనం తీసుకున్న 2 ఇంచెస్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి హైలైట్ చేయండి. తర్వాత మనం సెంటర్కి బ్లౌజ్ టక్స్ పెట్టాం కదా హ్యాండ్ పార్ట్, అక్కడి నుంచి ఈ 2 ఇంచెస్ మార్జిన్ వరకు ఎంత ఉందో దూరం ఒకసారి కొలవండి. 9 ఇంచెస్ ఉంది, దీన్ని సగానికి తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఎప్పుడు కూడా 3/4 ఇంచ్ హైట్ మాత్రమే ఉండాలి. చాలామంది ర్యాండమ్గా 1 ఇంచ్ తీసుకుంటారు, అస్సలు తీసుకోకూడదండి. బ్లౌజ్ పాడైపోతుంది, ఫిట్టింగ్ మొత్తం ఉగ్గులుగ్గులు వచ్చేస్తుంది. ఖచ్చితంగా 3/4 ఇంచ్ మాత్రమే ఉండాలంటే 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ. సో ఇప్పుడు ఇది స్లైట్గా ఒక ఎస్ ఆకారంలో రావాలి. డాట్ 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 పెట్టుకొని ప్రయత్నించండి, ఒక్కసారి లైన్ రాకపోతే. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది హ్యాండ్ లోతు తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంగారు పడకుండా ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ స్లైట్గా ఒక రివర్స్ ఎస్ ఆకారం ఫామ్ అయ్యేలాగా మనం డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఇది డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళీ దాన్ని చెరిపి మళ్ళీ డ్రా చేయడం అలాంటివి ఏమి చేయకండి, అలా వదిలేయండి. దాన్ని చెరిపి మార్కింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకలాగా మార్కింగ్ వచ్చి షేప్ అనేది సరిగ్గా ఐడియాకి రాదు. కటింగ్ చేసేటప్పుడు దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసేస్తే సరిపోతుంది. ఈ మాత్రం దానికి మళ్ళీ దాన్ని దుద్ది చెరిపి ఎస్ ఆకారం రాలేదు అని అక్కడే అలాగా రుద్దుతూ కూర్చుంటే షేప్ మొత్తానికి పాడైపోయే అవకాశం ఉంది. సో నాకు కూడా ఇలా జరిగింది చూడండి, లాస్ట్కి వచ్చేసరికి నేను దాన్ని వదిలేసి కటింగ్లో దాన్ని అడ్జస్ట్ చేసేస్తున్నా. మీకు కటింగ్ చేసిన తర్వాత ఆ పీస్ అనేది చూపిస్తాను ఎంత కరెక్ట్గా ఎస్ షేప్ అనేది వచ్చిందో. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంతకన్నా పర్ఫెక్ట్ ఎస్ షేప్ వచ్చేటట్టే మాకు కావాలండి అంటే సో వెయిట్ చేయండి, కొన్ని వీడియోస్ తర్వాత నేను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను వీడియో తీసి.
మరీ ఎక్కువగా మెజర్మెంట్స్ని ఫాలో అయిన కొన్నిసార్లు కటింగ్లో లోపాలొచ్చే అవకాశం ఉంటుంది. సో మెజర్మెంట్స్ని కూడా అంత కరెక్ట్గా అంచనా వెయ్యలేము. కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి పద్ధతులనే ఫాలో అవ్వాలి. మీరైతే ఫ్రీ హ్యాండ్ డ్రా చేసేయండి, ఏం కాదు. ఇప్పుడు మన హ్యాండ్ పార్ట్ కూడా అయిపోయింది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని వేసి కటింగ్ చేసుకుందాం. చూడండి, క్లాత్ కిందను కొంచెం డిజైన్ అనేది లేదు, ఇక్కడ మిస్ అయింది. మిర్రర్ వర్క్ అనేది ఒక 3 ఇంచెస్ బిట్ వరకు వర్క్ అనేది రాలేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళుతో కవర్ అయిపోతుంది కాబట్టి డిజైన్ అంత మస్ట్ అండ్ షుడ్ అవసరం లేదు. సగం వరకు కనిపించకపోయినా పర్వాలేదు. కాబట్టి నేను స్టార్టింగ్ అయితే అక్కడ డిజైన్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేటప్పుడు మనకంటూ కొన్ని అంచనాలు ఉండాలి. ఇలా వచ్చింది, ఇక్కడ వర్క్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అన్న థాట్స్ మనకి రావాలి. అప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక టైలర్ అయినట్టు అన్నమాట. ఒకవేళ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కాకుండా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి ఉంటే ఏమై ఉండేది, గెస్ చేయండి. బ్యాక్ పార్ట్ మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఓపెన్గా ఉంటుంది, మనకు అక్కడ కొంగు పార్ట్ ఒక సైడ్కి వస్తుంది అంతే. సో బ్యాక్ పార్ట్ అనేది అందరికీ విజినబుల్గా ఉంటుంది. ఈ ఏరియాలో నేను బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి ఉంటే సగానికి సగం వర్క్ అనేది లేకుండా ప్లెయిన్ క్లాత్ మాత్రమే ఉండేది. కస్టమర్ దగ్గర చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనే మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి. మీకు ఏవైనా డౌట్స్ వస్తే కస్టమర్కి కాల్ చేసి అడిగి రెక్టిఫై చేసుకొని ఆ తర్వాత కటింగ్ స్టార్ట్ చేయండి. ఇది మనం ఎన్ని ఎక్కువ బ్లౌజెస్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చేస్తుంది. సో చూసారా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకునేటప్పుడు ఒక రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఎందుకంటే కింద వచ్చిన పార్ట్ అనేది దానికి సరిగా లేదు. దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసుకొని కటింగ్ చేశాను అంటే నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ పార్టే స్టిచ్చింగ్లో పోతుంది. అప్పుడు స్టిచ్చింగ్ సరిగ్గా నిలబడదు. ఆ క్లాత్ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చి అటాచ్ చేయగలుగుతాను మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో అందుకని రిఫరెన్స్ లైన్ అనేది లైనింగ్ పార్ట్కైనా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా మస్ట్ అండ్ షుడ్ గీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఫుల్గా వర్క్ ఉంది. సో ఎలాంటి తేడా రాలేదు. అన్నిసార్లు మెయిన్ ఫ్యాబ్రిక్లో వర్క్ కరెక్ట్గా వస్తుందని చెప్పలేం. కొన్నిసార్లు అయితే సెంటర్ పార్ట్లో కూడా డ్యామేజెస్ రావచ్చు, ప్రింటింగ్ డ్యామేజెస్ రావచ్చు, సరిగ్గా వర్క్ లేకపోవచ్చు. సో అవన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసి కస్టమర్కి చెప్పాలి. వీలైతే ఫోటో తీసి వాట్సాప్లో సెండ్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పటికప్పుడు డిజైన్ మార్చుకుంటారు, ఏముంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎప్పుడు కూడా తక్కువగా తీసుకోకండి. 1-2 సార్లు ఫ్యాబ్రిక్ డిజైను అంతా చెక్ చేసుకొని ఏ పార్ట్ని ఎక్కడ కటింగ్ చేయాలి అనేది కూడా ఒక అవగాహన మనకి ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లైన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ బయటికి కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కన్నా మెయిన్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఆ 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్న పార్ట్ని ఏం చేయాలి అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా లైనింగ్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోకూడదు. చూడండి, నాకు ఈ క్లాత్ కూడా ఎందుకో హ్యాండ్స్కి సరిపోదు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలో నేను చూపిస్తాను. ఎప్పట్లాగే హ్యాండ్స్కి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. అండ్ 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ చెక్ చేస్తే నాకు ఒక 3 ఇంచెస్ వరకు బిట్ అనేది తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ వరకు ఇలాగే కట్ చేసేసుకొని మిగతా 3 ఇంచెస్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి యాడ్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని ఇది ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ షేప్ అయితే తీయట్లేదు, జస్ట్ క్లాత్ని మాత్రమే సరిపడా కట్ చేసుకుంటున్నా. షేప్ అనేది నేను స్టిచ్చింగ్లో అయిన తర్వాత కట్ చేసుకుంటాను, హ్యాండ్ షేప్. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి
నేను జస్ట్ అలాగా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మనం ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, ఒక ఫోల్డింగ్ వైపు ఇంకా అలాగే ఫోల్డింగ్ క్లోజ్డ్గానే ఉంది, దాన్ని మనం కట్ చేసి ఇప్పుడే సరి చేసుకోవాలి. లేదంటే మళ్ళీ హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ తప్పు అయిపోతుంది. ఇదిగో ఇదే ఆ ఫోల్డింగ్ క్లాత్, దీన్ని కూడా నేను కటింగ్ చేసి తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవైపు మనకి 4 ఫోల్డింగ్స్ వచ్చాయి, ఒకవైపు ఈవెన్గా ఫోల్డింగ్ వచ్చింది.